వందల సార్లు ఏం రాలేదు. ఒక 4, 5 టైమ్స్ వచ్చాను. ఓకే. అది మొదటిసారి ప్రమాణ స్వీకారం తీసుకున్న రోజు. తర్వాత ఒక 2, 3 సందర్భాల్లో కొన్ని సందర్భాల్లో రావడం జరిగింది. ఓకే. ఒక చైర్మన్ భార్యగానో లేకపోతే నేను చైర్మన్ గానో కంటే నాకు సాయి చంద్ భార్యగానే ఇష్టం జీవితం. అది చివరి వరకు కూడా. ఓకే. ఎందుకో ఇది అంటున్నానంటే, నేను ఒకానొక సందర్భంలో వెళ్ళి ఏదో ఒక పని మీద బయటికి వెళ్ళినప్పుడు పలానా చైర్మన్ భార్య వచ్చారు అని చెప్పి ఏదో ఒక చిన్న సందర్భంలో అలా చెప్పి పంపించిన సందర్భంలో ఏదైనా ఉంటుంది కదా, అప్పుడు ఆ మేడం రండి కూర్చోండి అది అని ఒక 5 నిమిషాలు కూర్చోబెట్టారు. అదే పర్సను నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది. మేడం రండి కూర్చోండి అంటే వాళ్ళు మర్యాద ఇచ్చినప్పటికీ ఏదో కొంచెం మొహమాటము ఇబ్బంది. ఆ తర్వాత ఎవరో వచ్చి గుర్తుపట్టిన వాళ్ళు వచ్చి, సాయి చందన్ వదినమ్మ మీరా, సాయి చందన్న వాళ్ళ మిస్సెస్ కదా వదినమ్మ అంటే, అయ్యో వదినమ్మ మీరు సాయి చందన్న వాళ్ళ మిస్సెస్సా అంటే, మేడం అనే పిలుపుకి వదినమ్మ అనే పిలుపుకి ఇంత తేడా ఉంది. అంటే ఒక చైర్మన్ భార్యగా నాకు ఏ రోజు గుర్తింపు అది నేను కోరుకోలేదు, నాకు అది ఇష్టం కూడా లేదు. అండ్ సాయి చంద్ భార్య అనేదే అది చాలా పెద్ద గుర్తింపు. అయితే ఈరోజు ఆఫీస్కి సాయి చంద్తో పాటు ఒక చైర్మన్ భార్యగా రావడం లేదు, ఈరోజు చైర్మన్ స్థాయిలో రావడం అంటే, నేను ఏ రోజు ఆయన నా పక్కలో కూడా కాదు, నా ముందు ఉంటే చాలా సంతోషించాను. అలా ఉండాలి జీవితాంతం అని కోరుకున్నాను, ముందుంటే వెనకాల నుండి చూసి. కానీ ఈరోజు నా వెనకాల ఉండి నడిపించే, అంటే తను భౌతికంగా లేకున్నా తన స్థానంలో నన్నుంచి నా వెనకాల ఉండి నడిపించే ఇటువంటి రోజు ఒకటి వస్తుంది అని బిఫోర్ వరకు ఒక క్షణకాలం బిఫోర్ వరకు కూడా తెలియదు. కానీ వచ్చింది. ఆయన ఎంత సమర్థవంతంగా ఒక ప్రజా జీవితంలో ఏం చెయ్యాలనుకున్నాడో అదే నాతో ఎప్పటికీ ఉండి నడిపిస్తాడని నేను కోరుకుంటున్నాను. అంటే ఇది ఏదో హోదా, ఒక చైర్మన్ అది కాదు, ఒక బాధ్యత. అది చిన్న బాధ్యత కాదు. సాయి చంద్ గారు తన జీవితంలో ఏ బాధ్యతనైతే మధ్యలో వదిలేసి వెళ్ళిపోయాడు, అది కుటుంబం కావచ్చు, సమాజం కావచ్చు, సమాజంలో ఆయన పాత్ర కావచ్చు, దాన్ని నువ్వు నాకంటే బలంగా, నాకంటే శక్తివంతంగా నువ్వు నిర్వర్తించాలని నా మీద పెట్టి కొంత విరామం తీసుకున్నాడని నేను అనుకుంటున్నాను. అంతే. సమాజంలో సాయి చంద్ గారు ఒక చైర్మన్ గానే కాకుండా ప్రజా యుద్ధ నౌకగా, కవులుగా, గాయకులుగా అనేక సందర్భాల్లో అందరికీ పరిచయమైన సంగతి మీకు తెలిసిందే. వారు వదిలిపెట్టిపోయిన బాధ్యతలన్నీ కూడా మీరు భుజాల మీదకి తీసుకెళ్ళి రాబోయే రోజుల్లో దీన్ని ఇట్లనే ముందుకు తీసుకుపోతారా? అంటే ఇప్పుడు నేను ఇంతకుముందు కూడా చెప్పాను చాలా సందర్భాల్లో, ఏ ఒక్క మనిషిని ఇంకొక మనిషి పూరించలేడు. సాయి చంద్ని పూరించడము అనేది, సాయి చంద్ స్థానంలో నిలబడము, సాయి చంద్ స్థానాల్లో ఒక వ్యక్తి, అది భార్య కావచ్చు ఎవ్వరు కావచ్చు, ఉండడము అనేది అది ఎవ్వరికి సాధ్యం కాని పని. కానీ సాయి చంద్ నాకు ఏదైతే నేర్పించాడో, ఒక దశ నుంచి ఒక దశ వరకు ఒక 20 ఏళ్ళ ప్రయాణంలో సాయి చంద్ వెంట ఉండి నేను ఏదైతే నేర్చుకున్నానో, ఈరోజు సాయి చంద్ నా వెంటే ఉండి నన్ను అవన్నీ చేసే విధంగా నడిపిస్తుండని, ఆ చేసే విలువల్ని నాకు నేర్పించిండని, అది ఖచ్చితంగా నేను చేసే అంత శ్రమిస్తానని మాత్రం నేను అనుకుంటున్నాను. ఓకే అక్క, ఇప్పుడు సాయి అన్నకు మీకు అసలు ఎక్కడ పరిచయం మొదలైంది? ఈ పరిచయం పెళ్లి దాకా ఎలా ప్రయాణమైంది? మాకు 2003లో ఇదే హైదరాబాద్లో పరిచయం మొదలైంది. అది డిగ్రీ ఆ ఏజ్ గ్రూప్లో మొదలైంది. మొదటిగా నేను పీజీ డిస్కంటిన్యూ చేశాను, అంటే కొన్ని కారణాల రీత్యా. సో డిగ్రీ కంప్లీట్ చేశాను. నేను 2 degrees కంప్లీట్ చేశాను స్టడీలో కూడా. అంటే ఖాళీగా ఉండడం ఎందుకని ఇంకో డిగ్రీ కూడా అడ్మిషన్ వేసి అట్లా. సాయి చంద్ పరిచయం అంటే యాక్చువల్లీ సాయి చంద్ హైదరాబాద్కి వచ్చిన తర్వాత 2 నెలల తర్వాత నాకు పరిచయం అయ్యాడు. అంటే ఆయన హైదరాబాద్కి వచ్చి అప్పటికి 2 నెలలే అయింది. ఒక విద్యార్థి ఉద్యమాలు చేసే ఒక వ్యవస్థలో పరిచయం అయ్యాడు. అప్పటి వరకు నాకు ఆ ఉద్యమాల పట్ల, ఆ వ్యవస్థ గురించి పెద్ద అవగాహన లేదు.
పరిచయం అయిన తర్వాత అందరిట్లో చాలా డిసిప్లిన్గా అనిపించిన మనిషి సాయి చంద్. ఓకే. అంటే అప్పుడు ఆ ఏజ్లో లైఫ్ ఇట్లా అది ఇట్లా ఇవన్నీ ఏం ఆలోచనలు మనకేం ఉండవు. జస్ట్ ఒక మనిషి పరిచయం కాగానే ఆ మనిషి ప్రవర్తన ఎలా ఉంది ఏంటి అనేది మనం గమనిస్తాం కదా. అలా అందరిట్లో సాయి చంద్ బిహేవింగ్ అనేది చాలా డిఫరెంట్గా ఉండేది. చాలా అంటే చాలా సైలెంట్గా ఉండేవాడు, చాలా బాధతో ఉండేవాడు. ఒకరిని అంటే ఎక్కడన్నా ఏమన్నా అన్యాయం జరిగితే, అన్యాయం అంటే చిన్న చిన్న సమస్యలు ఉంటే వాటి గురించి ప్రశ్నించేవాడు. అవి చాలా పేద కుటుంబం నుంచి వచ్చిండు అనేది తన డ్రెస్సింగ్లో కావచ్చు, తనలో కావచ్చు కనిపించేది. తన ఫోన్లో ఎవరినైనా కామెంట్ చేస్తే భరించేవాడు కాదు. అలా లేడీస్ని బాగా రెస్పెక్ట్ చేసేవాడు, పాటలు రాసుకుంటూ ఉండేవాడు, తక్కువ మాట్లాడుతూ ఉండేవాడు. అలా ఆ దశలో గమనించిన నేను సాయి చంద్కు ఫస్ట్ ఒక ఫ్రెండ్, అంటే ఒక మ్యూచువల్ ఫ్రెండ్ లా క్లోజ్. అంటే సాయి చంద్ అంటే రజనీతోటే కొంచెం ఎక్కువ మాట్లాడతాడు అనే స్టేజ్కి వచ్చేసాం. అది ఎలా అంటే సాయి చంద్ అంటే రజనీ అంటే సాయి చంద్ ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ అనే స్టేజ్. రజని వస్తుందంటే సాయి చంద్ని కలవడానికే, సాయి చంద్ ఏదున్నా రజనీతోటే చెప్పుకుంటాడు అనేటట్టు ఒక ఫ్రెండ్షిప్ తర్వాత ప్రేమ. ఆ తర్వాత ఒక 8 ఏళ్ల గ్యాప్ తర్వాత 8 ఏళ్ల గ్యాప్లో స్టూడెంట్ ఉద్యమాలు, తెలంగాణ ఉద్యమం, అంబేద్కర్ వాదాన్ని చెప్పే ఉద్యమాలు, బహుజన సిద్ధాంతం అంటే వ్యవస్థలో ఆయన ఎదుర్కొన్న ప్రతి వాటి గురించి పోరాటం. ఆ తర్వాత 8 ఎందుకంటే అప్పుడు మా పెళ్ళప్పటికి ఇంకా తెలంగాణ రాలేదు. 2011లో మేము మ్యారేజ్ చేసుకున్నాం. అలా మా పెళ్లి వరకు అది ప్రస్థానం. ఇంట్లో కొంచెం చెప్పడం, యాక్సెప్ట్ అంటే చెప్పంగానే ఎవరి పేరెంట్స్ యాక్సెప్ట్ చేయరు. వాళ్ళను ఒప్పించాలి, మనం ఏంటో చెప్పాలి, మనం చేసుకోబోయే వ్యక్తి ఏంటో చెప్పాలి. మనం అగ్రి అయినంత, మనం వాళ్ళని చూసినంత పేరెంట్స్ చూడరు కాబట్టి కొంచెం టైం పట్టింది. కానీ ఆ తర్వాత యాక్సెప్ట్ చేశారు, దగ్గరుండి పెళ్లి కూడా చేశారు.